బ్రేకింగ్ న్యూస్. జగన్ షర్మిల ఆస్తుల వివాదంపై విజయమ్మ కీలక ప్రకటన చేశారు. 2009లో వైఎస్ మరణం వరకు ఉన్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులే అని లేఖ రాశారు విజయమ్మ. ఆస్తుల పంపకం ఎప్పుడూ జరగలేదని, అన్ని ఆస్తులను నలుగురు మనుషులకు సమానంగా పంచాలన్నది వైఎస్ఆర్ అసలు ఉద్దేశమని అన్నారామె. ఆయన ఆదేశం కూడా ఇదేనని అన్నారు. దగ్గర వాళ్లకు ఇది బాగా తెలిసిందేనని అంటారు విజయమ్మ. ఎంఓయూలో షర్మిలకు రాసిన ప్రతి ఆస్తి న్యాయంగా ఆమెకు చెందాల్సినదే. అందుకే జగన్ ఎంఓయూ రాశాడని కూడా అన్నారు విజయమ్మ. ఇసుక పూర్తి డీటెయిల్స్, అసలు ఈ లేఖకు సంబంధించిన సారాంశం ఏంటి, ఇవి లీగల్ గా ఏ విధంగా చెల్లుబాటు అవుతాయి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనతో తెలియచేయడానికి తెలకపల్లి రవి గారు అనలిస్ట్ మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. తెలకపల్లి రవి గారు, నమస్తే అండి. ఎస్ సార్, ఈ మధ్య కాలంలో అటు జగన్ షర్మిల ఆస్తుల వివాదం అయితే కొనసాగుతోంది. సో వీటన్నింటికి కూడా ఒక ఫుల్ స్టాప్ పెట్టడానికి విజయమ్మ కూడా ఒక కీలకమైన ప్రకటన చేశారు. ఒక నోటరీ సైన్ చేస్తూ కూడా ఒక ప్రకటన రిలీజ్ చేయడం అయితే జరిగింది. అంటే 2009లో వైఎస్ మరణం తర్వాత మరణం వరకు ఉన్న ఆస్తులన్నీ కూడా కుటుంబ ఆస్తులే అని అంటారు. సో ఏ విధంగా చూడొచ్చు? మరణం వరకు ఉన్న ఆస్తులు కూడా కుటుంబ ఆస్తులే అని అన్నారు. సో మీకు ఏ విధంగా అర్థమవుతోంది? సో దీనికి సంబంధించి ఏమంటారు? అంటే ఇప్పుడు ఆమె వాదన ఏంటి, లేదా నాకేం అర్థమవుతుంది అనే దానికంటే కూడా దీని లీగల్ పొజిషన్ ఏంటి అనేది ఇక్కడ ముఖ్యమవుతుంది. ఇప్పుడు రాజకీయంగా లేకపోతే మామూలు కోణంలో ఎవరైనా ఏదైనా మాట్లాడొచ్చు, కానీ ఆస్తులు వివాదాలు అన్నది ఖచ్చితంగా ఆయా కుటుంబాలు ప్లస్ కోర్టుల్లో తేల్చుకోవాల్సిందే, కానీ ప్రజలకు పెద్దగా ఏం సంబంధం ఉండే విషయం కాదు. అయితే ఒకటి, విజయమ్మ రాసేదాన్ని బట్టి వాళ్ళ కుటుంబంలో ఇంతకు ముందు నుంచి దాదాపు వైఎస్ 2009లో చనిపోతే ఈ 15 ఏళ్ల నుంచి వివాదం కొనసాగుతూనే ఉందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ 2019 వరకు వాళ్ళ విషయాలు ఏం బయటికి తీసుకురాలేదు. కాబట్టి ఇప్పుడు కోర్టు ముందుంది, అది సరస్వతి పవర్ కార్పొరేషన్, దానికి సంబంధించిన దాంట్లో వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. దాంట్లో 2-3 దశల్లో స్టేలు ఇచ్చింది కోర్టు, ఎన్సీఎల్టీ, తర్వాత న్యాయస్థానాలు, ఇదంతా జరుగుతుంది. కాబట్టి విజయమ్మ అభిప్రాయం ఖచ్చితంగా తల్లిగా ఆమె అభిప్రాయం అది ఉండవచ్చు. వైఎస్ అలా చెప్పాడని కూడా ఆమె చెప్తున్నారు. అది కూడా ఆమె అభిప్రాయంతో ఎవరేమీ తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అయితే అది దానికి ఉన్న చెల్లుబాటు కానీ దానికి ప్రజలకు ఉన్న సంబంధం ఏంటి అనేది మటుకు పెద్ద ప్రశ్న. ఇక్కడ కుటుంబాల్లో పంచుకుంటే వాళ్ళకు బాగున్నప్పుడు బాగానే ఉంటారు, బాగాలేనప్పుడు సమస్యకు వస్తుంది. అలాగే రాజకీయ ఇప్పుడు పార్టీల్లో అధికారం కోసం, కుటుంబాల్లో ఆస్తుల కోసం ఘర్షణ పడడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. అందువల్ల దీంట్లో ప్రజలకు, ఇతర పార్టీలకు లేదా ఇతర వ్యక్తులకు పెద్ద సంబంధం లేదని నేను భావిస్తాను. ఖచ్చితంగా ఆమె ఇదే వైఖరితో ముందుగా ఉండుంటే ఆయన ప్రమాణ స్వీకారం చేసి ఒక 3 సార్ చెప్పండి. అంటే ఇప్పుడు ఆస్తుల పంపకం అనేది ఒక మనిషి తదనంతరము ఎవరికి చెందుతుంది అంటే ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆదేశాలు కూడా తన మన్మర్లు మన్మరాళ్లకు అంటే నలుగురు మనుషులకే సమానంగా పంచాలి అన్నది ఆయన ఆదేశం అంటూ కూడా విజయమ్మ చెబుతున్నారు కదా. సో దీనికి సంబంధించి ఏమంటారు రవి సార్? నిజంగా 2009 వరకు, అంటే 2009లో వైఎస్ మరణం అయితే జరిగింది. సో అప్పటి వరకు ఉన్న ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కుటుంబ ఆస్తులే అని విజయమ్మ లేఖ రాయడం అయితే జరిగింది. అయితే ఆస్తుల పంపకం ఎప్పుడు కూడా ఇంతవరకు కూడా జరగలేదు. అన్ని ఆస్తులను నలుగురు మనుషులకు సమానంగా పంచాలన్నది వైఎస్ఆర్ అసలు ఉద్దేశం అంటూ కూడా విజయమ్మ పేర్కొంటున్నారు. మరి ఆయన ఆదేశం కూడా ఇదేనంటూ కూడా చెప్పారు. సార్, ఈ ఆస్తుల పంపకం అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆదేశాల మేరకు జరగాలి. తన ఉద్దేశం కూడా మనుమలు మనుమరాళ్ళకే అంటే నలుగురు మనుషులకు సమానంగా పంచాలి అంటూ కూడా ఆయన ఆదేశం అంటూ విజయం అంటున్నారు. అంటే ఒక మనిషి తదనంతరము అంటే తాత ఆస్తి మనుమలు మనుమరాళ్లకు చెందుతుందా, లేదంటే కూతురు కొడుకులకు చెందాల్సిన అవసరం ఉంటుందా? ఏ విధంగా చూడొచ్చు? అంశాలండి. ఆయన అర్ధంతరంగా చనిపోయారు దురదృష్టకరంగా ప్రమాదంలో. నిజంగా వాళ్ళ మధ్య ఏం జరిగింది, అలాగే ఇప్పుడు ఇచ్చినవి అదే ఇది వేరు, మీకు కూడా ఇచ్చారు వాళ్ళకు కూడా ఇచ్చారని ఆయన అంటున్నారు. ఇవన్నీ న్యాయస్థానాలు నిర్ధారించగలిగినవే, కానీ విజయమ్మ ప్రేమతో చెప్పడం ఇద్దరి మీద ప్రేమతో ఉండొచ్చు, కానీ అదే ఫైనల్ అని ఎవరు చెప్పలేరు.
రాజకీయ కోణం నుంచి ఉదాహరణకు వైఎస్ఆర్ పార్టీని బలపరిచే వాళ్ళు ఒక విధంగా, వ్యతిరేకించే వాళ్ళు ఒక విధంగా మాట్లాడొచ్చు. అది వాళ్ళ రాజకీయ కోణం నుంచి. ఇదే విజయమ్మ జగన్తో ఉండి ఇవి చెప్పుకున్నారు అనుకోండి, అప్పుడు వీళ్ళందరూ వ్యతిరేకించేవాళ్ళు. కాబట్టి నేను అనేది ఏంటంటే ప్రజలకు, లేకపోతే మీడియాకు, లేదా విమర్శకులకు సంబంధించినంత వరకు కోర్టు చెప్పేది, కోర్టు చెప్పిన దాన్ని గౌరవించటము, అలాగే మహిళలకు లేకపోతే కుటుంబాల్లో కూతుళ్ళకు కూడా వాళ్ళ వాటా వాళ్ళకి రావాలని అందరూ చెప్తారు. అయితే వీళ్ళ మధ్య ఏం జరిగింది, ఇప్పుడు ఉదాహరణకు సాక్షి అనేది ఉమ్మడిదా నాదా అని ఎవరైనా పేచి పెట్టుకున్నారు అనుకోండి, దాన్ని ఎవరు చెప్పాలి? దాన్ని తప్పకుండా కోర్టులు చెప్పాల్సి. ఎస్ రవి గారు, అంటే ఈ ఆస్తులకు సంబంధించి అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ, అటు వైఎస్ షర్మిలమ్మ కానీ, సో ఇద్దరు కూడా అటు కోర్టుకు వెళ్ళి ఆస్తుల గురించి గొడవ పడిన సందర్భాలు అయితే కనిపించట్లేదు. సో ఈ మధ్య కాలంలో అటు వైసీపీకి సంబంధించిన కొంతమంది నేతలు అటు సోషల్ మీడియా వేదికగా మాట్లాడడం అయితే జరుగుతుంది. అటు వైఎస్ షర్మిలకి ఇవ్వాల్సిన ఆస్తులన్నీ ఇచ్చేసాము, ఇంకా ఎటువంటిది ఇవ్వాల్సింది కూడా లేదు అంటూ కూడా వారు మాట్లాడుతున్న సందర్భాలు నెలకొన్నాయి. ఆ కోణంలోనే ఇప్పుడు విజయమ్మ ఈ విధంగా ఒక లేఖని విడుదల చేయడం జరిగింది కదా. ఇసుక మధ్యకాలంలో ఈ ఆస్తుల గొడవ అనేది విపరీతంగా జరుగుతోంది. అటు సోషల్ మీడియా వేదికగా వైసీపీకి సంబంధించిన పలువురు నేతలంతా కూడా అటు వైఎస్ షర్మిలకు రావాల్సిన ఆస్తులన్నీ కూడా ఇవ్వాల్సిన పరిస్థితులు ఇచ్చేసాము, ఇక ఎటువంటి పెండింగ్ ఆస్తులు కూడా ఇవ్వాల్సింది లేదు అంటూ కూడా కొంతమంది ట్రోల్ చేస్తూ కొంతమంది చెప్తున్న సందర్భాలు అయితే నెలకొన్నాయి. అటువంటి విషయాలలో మా కుటుంబ ఆస్తులకు సంబంధించి, కుటుంబ వివాదాలకు సంబంధించి ఎవరు కూడా స్పందించాల్సిన అవసరం లేదు. అసలు వైఎస్ మరణం తర్వాత మాకున్న ఆస్తులన్నీ కూడా నలుగురు సభ్యులకు సమానంగా పంచాలని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆదేశం అంటూ కూడా ఎవరు కూడా దీనికి సంబంధించి ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా మా కుటుంబానికి సన్నిహితులుగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన నిజము అంటూ కూడా విజయమ్మ ఒక లేఖనైతే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఆ లేఖను కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు.